వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. పాలీసెట్ అదే పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను ఒకసారి చూద్దాం, పేపర్ స్లిప్లో చూద్దాం. అలాగే పాలీసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఏ రకంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వివరాలన్నీ ఈ వీడియోలో చూసుకోవచ్చు. చూడండి, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు. సో మీ తాలూకు సర్టిఫికేట్స్ అన్నీ ఈ నెల 27 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికేట్స్ ఎక్కడ అంటే దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీకు మీ జిల్లా కేంద్రాల్లో కానీ మీకు దగ్గరలో ఉండే డివిజనల్ కేంద్రాల్లోనే హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. అవన్నీ కూడాను అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్, కోర్సులు కళాశాలల ఎంపిక వెబ్ ఐచ్ఛికాల నమోదును 31 నుంచి జూన్ 5 వరకు. అంటే మనకు కావాల్సిన కోర్సులు మెకానికల్ అని, ఎలక్ట్రికల్ అని, కంప్యూటర్స్ అని ఇలాంటి కోర్సులు ఉన్నాయి కదా, బ్రాంచ్లు. ఆ బ్రాంచ్లు కానీ అలాగే కాలేజీలు, ఏ కాలేజీల్లో నువ్వు జాయిన్ అవ్వాలనుకున్నావు మనం ఆప్షన్స్ ఇచ్చేసుకోవాలి కదా. ఆ ఆప్షన్స్ అనేవి 31 మే నుంచి జూన్ 5 వరకు ఛాన్స్ ఉందని, అలాగే 5నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే జూన్ 5నే ఈ ఆప్షన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఆ 5నే మార్చుకోవచ్చు. అలాగే అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. అంటే 7వ తేదీ జూన్ 7వ తేదీకి సీట్లు అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. అండ్ 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. అంటే 10 to 14 వరకు మీరు ఆ కాలేజీలో జాయిన్ అవుతారా, జాయిన్ అవరా, జాయిన్ అయితే ఆ కాలేజీకి మీరు వెళ్ళి మీ తాలూకా డాక్యుమెంట్స్, అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ కూడా మీరు ఆ కాలేజీకి సబ్మిట్ చేసుకుంటారు. ఇకపోతే విద్యార్థులు సీటు పొందిన కళాశాలలో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్ట్ చేయాలి. అండ్ జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పాలీసెట్లో మొత్తం 1,24,430 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే ఇంతవరకు కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ అనేది రాలేదు. వాళ్ళ దాన్ని ఏంటంటారు, అప్డేట్ ఇంకా రాలేదు. సో ఒకవేళ అది వచ్చిన తర్వాత మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ మొత్తం కూడాను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.